అందరికీ నమస్తే. విధి ఎంత బలీయమైందంటే మనం ఒకటి అనుకుంటాం, కానీ విధి ఏం జరగాలనో అదే జరుగుతుంది. నేను ఈ కొటేషన్ ఎందుకు చెప్పినంటే ఇది రేవంత్ రెడ్డి విషయంలోనే చెప్పదలుచుకున్నా. యాక్చువల్గా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. కేటీఆర్ని ఏమంటాడు రేవంత్ రెడ్డి, నువ్వు మేనేజ్మెంట్ కోట వచ్చినావు, మీ నాన్న పేరు చెప్పుకొని నువ్వు పాలిటిక్స్ చేస్తున్నావు అంటాడు. దానికి కేటీఆర్ కూడా కౌంటర్ ఇస్తాడు, నువ్వు ఫైనాన్స్ కోట, నువ్వు డబ్బులు నమ్ముకొని ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ముఖ్యమంత్రి సీట్ కొనుక్కున్నావు అని ఎప్పుడు రెగ్యులర్ జరిగే ఇద్దరి మధ్య జరిగే మాటల యుద్ధం ఇది. కానీ ఇప్పుడు ఒక విషయం జరిగింది. ఒక పెద్ద యూనివర్సిటీ అమెరికాలో, హార్వర్డ్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో కేటీఆర్ ఏమో లెక్చరర్గా పోతున్నాడు. ఆ యూనివర్సిటీకి వాళ్ళు గెస్ట్గా పిలిచారు, గెస్ట్ లెక్చరర్. కానీ అదే యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి స్టూడెంట్గా పోతున్నాడు. ఆయన స్టూడెంటు, కేటీఆర్ ఏమో లెక్చరర్. ఇక్కడ ఉన్నప్పుడేమో నువ్వు అమెరికాలో బాత్రూమ్ అడుగుతావు, అసలు నువ్వు నాకు పోటీయే కాదు, రేవంత్ రెడ్డి మీద మాట్లాడే అర్హత కేటీఆర్కి ఉందా అని కొంతమంది కామెంట్ చేస్తారు. చూస్తేనేమో ఇక్కడ సిచ్యువేషన్ అంతా తారుమారు. లెక్చరర్కు స్టూడెంట్కు చాలా తేడా ఉంటుంది, తెలుసు కదా. కేటీఆర్ లెక్చరర్ అయ్యిండు, రేవంత్ రెడ్డి స్టూడెంట్గా పోతుండు. దాన్నే చాలా గొప్పగా బిల్డప్ చేస్తున్నారు. అసలు ఇప్పటిదాకా ఎవరు హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్గా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలేదు. అది కూడా రికమెండేషన్ క్యాండిడేట్. మళ్ళీ అక్కడ స్టూడెంట్గా పోవడం కూడా ఒక రికమెండేషన్ అనంట. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వాస్తవాలు ఉన్నట్లుగా మాట్లాడదాం, ఉన్నది ఉన్నట్టుగానే మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాం. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ కేటీఆర్ ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా ప్రెస్ నోట్ ఇచ్చారు కేటీఆర్ ఆఫీస్ నుంచి. ఏమని ఇచ్చారంటే, కేటీఆర్ త్వరలో హార్వర్డ్ యూనివర్సిటీకి పోతున్నారు, అక్కడ ఆయన లెక్చర్ ఇవ్వబోతున్నారు. తెలంగాణ రాష్ట్రము, డెవలప్మెంటు, ఇవన్నీ అమెరికాలో చాలా ఫేమస్ హార్వర్డ్ యూనివర్సిటీ. 23వ ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్లో ప్రసంగించాల్సిందిగా హార్వర్డ్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు కేటీఆర్ని ఆహ్వానించారట. ద ఇండియా వే ఇమేజిన్ అనే థీమ్తో ఈ సదస్సు ఫిబ్రవరి 14, 15 తేదీల్లో క్యాంపస్లో నిర్వహిస్తున్నారంట. ఫిబ్రవరి 14, 15 నెక్స్ట్ మంత్. ఈ కాన్ఫరెన్స్ అమెరికాలో జరిగే అతిపెద్ద విద్యార్థుల ఆధ్వర్యంలో ఇండియా కాన్ఫరెన్స్లో ఒకటిగా గుర్తింపు పొందింది. భారతదేశంతో పాటు దక్షిణ ఆసియా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, అకాడమిషియన్లు, వ్యాపారవేత్తలు, విధాన నిర్ణేతలు, సాంస్కృతిక రంగ ప్రముఖులు కలిపి 1000కి పైగా ప్రతినిధులు ఉంటారంట సదస్సులో. దానిలో కేటీఆర్ ప్రసంగించబోతున్నారు. ఏంది, తెలంగాణను భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్గా నిలబెట్టడంలో కేటీఆర్ పాత్ర, తెలంగాణ డెవలప్మెంటు, టెక్నాలజీ, స్టార్టప్ సంస్కృతి, మన ఇక్కడ స్టార్టప్స్ కోసం స్పెషల్గా వీళ్ళు ప్రయత్నం చేశారు కదా, ఐటీ ఎకోసిస్టమ్ విస్తరణ, డిజిటల్ గవర్నెన్స్, ఇదంతా రకరకాల ఇష్యూస్ మీద, మొత్తం మీద డిజిటల్ టెక్నాలజీ మీద, తెలంగాణ డిజిటల్ టెక్నాలజీ మీద కేటీఆర్ ఫిబ్రవరి 14, 15 హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే సదస్సుకు లెక్చర్ ఇవ్వడానికి పోతున్నారు. మరి అది వాళ్ళు పెట్టింది, అది ఓకే. తర్వాత రేవంత్ రెడ్డిది ఫస్ట్ కేటీఆర్ వాళ్ళను ఆహ్వానించిన ఆహ్వాన పత్రిక చూడండి స్క్రీన్ మీద మీరు. ఫిబ్రవరి 14, 15 ద ఇండియా కాన్ఫరెన్స్, హార్వర్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టూడెంట్. చాలామంది స్టూడెంట్స్ వస్తారు, 1000 మంది పైగా. దానిలో ఇప్పటిదాకా తెలుగులో జరిగింది మొత్తం ఇంగ్లీష్లో ఉంది. తర్వాత నెక్స్ట్ రేవంత్ రెడ్డి దగ్గరకు వద్దాం. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ దావోస్ పోయి అక్కడి నుంచి మళ్ళీ ఒక 3 డేస్లో వాపస్ వస్తారు. వచ్చి మళ్ళీ ఎంబడే అమెరికా పోతున్నారు. అమెరికా పోతారు, కానీ ఎందుకు పోతున్నారు అమెరికా కంటే, ఆయన పోతున్నది ఇదే యూనివర్సిటీలా, హార్వర్డ్ యూనివర్సిటీ కెనడీ స్కూల్లో లీడర్షిప్ 21th సెంచరీ ఆ కోర్సు కోసం ఒక 4-5 రోజులు ఆ యూనివర్సిటీకి పోతారంట. రేవంత్ రెడ్డి ఏమో స్టూడెంట్ పోయి ఆ క్లాసులు ఎన్ని సర్టిఫికేట్ తెచ్చుకుంటారంట. ఇప్పుడు ఎవరిని గొప్ప అనాలే, లేకపోతే ఎవరిని ఏమనాలే? రేవంత్ రెడ్డి ఎప్పుడు లాజిక్ మిస్ అవుతాడు ఆయన మాటల్లో అంటే ఇదే. ఇప్పుడు కేసీఆర్ కొడుకుగా ఆయన రాజకీయాలకు వచ్చి ఉండొచ్చు కేటీఆర్, కానీ ఇప్పుడు కేటీఆర్ లెక్చరర్ ఆడ హార్వర్డ్ యూనివర్సిటీలో, ఈయననేమో స్టూడెంట్. లెక్చరర్కు చాలా విషయాలు తెలిస్తే అదొక ఫేమస్ యూనివర్సిటీ, దానిలో లెక్చరీనికి పిలిచిరు అంటేనే అంత వ్యవహారం ఉంటుందని. ఈయన స్టూడెంట్గా పోతున్నాడు అంటే, ఆయన స్టూడెంట్గా పోవడం కూడా కేసీ వేణుగోపాల్ రికమెండేషన్తో అంట. అది ఈయన డైరెక్ట్గా కూడా కాదు, కేసీ వేణుగోపాల్ దాంట్లో స్టూడెంట్గా కూడా అంత ఈజీగా రానిరంట. ఈయన రానిచ్చిర్రు అంటే అది కేసీ వేణుగోపాల్ రికమెండేషన్తోనని కాంగ్రెస్ వాళ్ళే చెవులు కోరుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. కేసీ వేణుగోపాల్ రికమెండేషన్ చెప్పించుకొని ఆయన అమెరికా పోయి హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్గా ఆ కోర్సు 4-5 రోజులు అటెండ్ అయ్యి సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటాడు.
దాన్ని వీళ్ళెట్లా ప్రచారం చేసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు అంటే, అసలు దేశంలో ఒక్క ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటిదాకా స్టూడెంట్‌గా యూనివర్సిటీకి పోలేదు. ఫస్ట్ టైం మన ముఖ్యమంత్రి పోతున్నాడు. కానీ అసలు దానికి ఇది ఫస్ట్ టైం కాదు. 2024లో కూడా కేటీఆర్ పోయిండు ఆ యూనివర్సిటీకి. అప్పుడు కూడా పోయిండు కేటీఆర్. ఈయన పోయేది లీడర్‌షిప్ 21 సెంచరీ అనే ప్రత్యేక కోర్సుకు ఆయన హాజరవుతున్నారంట. 21వ శతాబ్దం కోసం నాయకత్వం. మంచిదే ఆయన పోతే. మనం తప్పుపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఇద్దరికున్న డిఫరెన్స్ మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే కేటీఆర్ మీద చాలా కేటీఆర్‌కి ఇంగ్లీష్ వచ్చని, లేకపోతే కేటీఆర్ అమెరికాలో జాబ్ చేసి వచ్చిండని, దాన్ని ఎంత చులకనగా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఇక ఈయనకి ఇంగ్లీష్ రాదని, కేటీఆర్‌కి ఇంగ్లీష్ వచ్చని. ఈయనకి ఇంగ్లీష్ రాదు అన్న బాధ కన్నా కేటీఆర్‌కి ఇంగ్లీష్ వచ్చు అన్న బాధ ఎక్కువ రేవంత్ రెడ్డికి. యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ పోయి ఏం మాట్లాడిండు? ఇంగ్లీష్ రాకపోయినా ఆయన మెస్సీ ఆడతలేడా? పలానా దేశం వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుందా? నేను ఇంగ్లీష్ రాకపోయినా సీఎం కాలేదా? అంటే అది ఎంకరేజ్మెంట్‌గా లేదు. పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడాలి, నాకు రాలేదు కానీ మీరు నేర్చుకోవాలని చెప్పాలి కానీ, నాకు రాకపోయినా అంటే ఎవరో ఉంటారు కదా కొంతమంది. దాన్ని కూడా ఆదర్శంగా తీసుకునే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. అది సమాజానికి తప్పుడు సంకేతాలు పోయినట్టు. మొన్న చూడలే మనం మహబూబ్‌నగర్‌ల పిల్లలు ఇంగ్లీష్‌లో క్వెషన్లు అడుగుతున్నాడు, రేవంత్ రెడ్డి తెల్లముఖం వేసిండు. నువ్వే చెప్పు అని అంటే కూడా చెప్తలేడు రేవంత్ రెడ్డి. మీ ఇన్స్పిరేషన్ ఎవరని అడిగిన పిల్లలు. అడిగితే దానికి పక్కన దామోదర నరసింహ ఆయన ఏదో స్టోరీ చెప్పబోయిండు. పోతే మీరు ఓకే, బట్ వీ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్రమ్ సీఎం అని అడిగిన వాళ్ళు. అంటే మేము సీఎం దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆన్సర్ దీనికని. సీఎం ఇట్లా ఇట్లా నవ్వుతూ మైకును పాస్ చేసేసిండు. అదే ప్రాబ్లం. రాకపోవడం తప్పేం కాదు, అందరికీ అన్నీ రావాలని ఏం లేదు. కానీ మీకు రాదు కాబట్టి ఇంకెవరికి రావద్దు. లేకపోతే వచ్చిన వాళ్ళని చూసి మనం అట్లా చేయదు కదా. వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళు ఏదో అమెరికాలో బాత్రూమ్లు కడిగినరు. ఇప్పుడు చూసిండ్రా అదే అమెరికాలో కేటీఆర్ ఏమో లెక్చరర్ అయిండు హార్వర్డ్ యూనివర్సిటీలో. అంత పెద్ద ఫేమస్ యూనివర్సిటీ, చాలా ఇంపార్టెంట్ యూనివర్సిటీ. అదే యూనివర్సిటీలో మీరు స్టూడెంట్గా పోయినరు. మీరు ఈ జన్మల లెక్చర్ కాలేరు నాకు తెలిసి. ఈ జన్మల మీకు ఆ సర్టిఫికేట్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి వస్తుందంట. మీ ఒక్కరికి ఏం కాదు. మీరు పరీక్ష రాసి సర్టిఫికేట్ ఇచ్చేదేం లేదు. మీరు 5 రోజులు క్లాసెస్ అటెండ్ అయితే చాలు మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది అంతే. మీరు సర్టిఫికేట్ కోసం చాలామందిని చాలా చదువుతుంటాం అప్పుడు సర్టిఫికేట్ వస్తే చాలని. ఆ సర్టిఫికేట్ కోసం ఏదో మీడియాలో రాపించుకోవడానికి పనికొస్తుంది తప్ప, మీరు ఇప్పుడు అక్కడి నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చి మొత్తం ఇంగ్లీష్ దంచి కొడతారా? దంచి కూడా లేరు. ఆడ చెప్పింది అర్థం కూడా కాదు సరిగ్గా మనకు. సర్టిఫికేట్ వస్తుంది ఇంకంతే. ఆ సర్టిఫికేట్ వరకే రోజు దాంతోనే సర్టిఫికేట్తోనే, అంతకు మించి చేసేది ఏమి ఉండదు. బట్ ఎనీవే ఏదో నేర్చుకుని పోతుండే లీడర్షిప్ 21 అని. కనీసం అక్కడన్నా నేర్చుకొని వస్తే బెటర్. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఎట్లా ఉండాలి, రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఎట్లా పాలించాలి తెలంగాణ రాష్ట్రాన్ని, ఎట్లా మాట్లాడాలి, ఈ బూతులు మాట్లాడకుండా ఎట్లా ఉండాలి, అది కూడా నేర్చుకొని వస్తే ఆ లీడర్షిప్లో అది కూడా ఉంటే మంచిగా ఉంటుంది. మరి ఆ పార్ట్ ఉంటుందో ఉండదో తెలియదు మనకు. కాకపోతే డేట్లు మాత్రం ఒకటి కాదు, డేట్లు క్రాష్. ఇప్పుడు 25 నుంచి 30 తేదీ వరకేమో రేవంత్ రెడ్డి స్టూడెంట్గా పోతున్నాడు, 14, 15 తేదీలనేమో కేటీఆర్ లెక్చరర్గా పోతున్నాడు. కానీ ఇద్దరికి ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పి ప్రయత్నం. వీడ ఉండి మస్తు పొంకనాలు కొడతారు కదా రేవంత్ రెడ్డి గారు. ఎవరిని వచ్చిన వాళ్ళని చూసి మనం అక్కసపడాల్సిన అవసరం లేదు. వీలైతే నేర్చుకుంటాం, లేకపోతే ఆయనకు వచ్చు మనకు రాదు గంతే. మిగతా పనుల్లో మనకు ఇంకొక దానిలో వచ్చు, దానిలో చూస్తాం. అంతేగాని ఇంకా మీకు రాదని చెప్పి మొత్తం తెలంగాణకి ఇంగ్లీష్ అవసరమే లేదు బతకనికి అని చెప్పి ప్రయత్నాలు చేసినారు కదా. అవి అన్నీ అందుకే నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పిన, విధి చాలా బలీయమైనది అని. అంటే మనం అనుకుంటాం తోపులమని, కానీ టైం ఒకటి వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఏముండదు. 100 కత్తులు ఒకేసారి పటా 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 తిప్పినా ఒక టైం వస్తుంది. ఒక కత్తిని కూడా పట్టలేం. అదే ఈ టైం. ఇక్కడ మస్తు మాట్లాడతాం మనం. ఇప్పుడు ఆడపోతే స్టూడెంట్ అయినాం, మంచిదే. మీరు స్టూడెంట్ కావడం నేను తప్పు పడతలేను. బట్ మీరు ఏంది అని చెప్పదలుచుకున్నాను నేను. కేటీఆర్ లెక్చరర్ ఎట్లా అయ్యిండు, మీరు ఎట్లా స్టూడెంట్ అయ్యిండు. ఇంకా నయం అసలు సేమ్ డేట్ ఉంటే భలే ఉంటుండే. ఆయన లెక్చర్ ఉన్నప్పుడు ఆయన స్టూడెంట్ ఉంటే కేటీఆర్ మస్తు మాట్లాడుతుండే. కాకపోతే బయటకు పోయినప్పుడు కేటీఆర్ వీళ్ళని ఏమన్నాడు. బయటకు పోయినప్పుడు తెలంగాణ, ఇండియా అదంతా వేరు. మళ్ళీ ఆయన ఆ స్థాయిలో ఉంటాడు. మనం చూడలేదు తమిళనాడులో ఏదో మీటింగ్ పోతే ఒక మాట కూడా ఏమనలేదు. రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి చేసిన తమిళనాడు పోయి, కానీ కేటీఆర్ రేవంత్ రెడ్డి లీడర్షిప్ను తప్పు పట్టలే ఆయన. ఎనీవే ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ వార్త ఇది. కేటీఆర్ ఈజ్ అ లెక్చరర్, రేవంత్ రెడ్డి ఈజ్ అ స్టూడెంట్. ఇక్కడ వచ్చి మాట్లాడతారు కదా, అమెరికాలో ఇది పరిస్థితి. ప్లీజ్ సబ్స్క్రైబ్.